శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనకు తులారాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో రాశిని వీక్షించడం వల్ల జాతకుడు ఎక్కువగా వివాహ వేడుకలు, ఫంక్షన్స్, శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా తులారాశి వారి వ్యక్తిగతంగా వారి యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఏదైనా పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కంప్లీట్గా ఉభయులకి నచ్చడం వల్ల అది ఒక వివాహానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి బాగా కలిసి వచ్చే అవకాశం. అటు మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాశిని ఒక శుభగ్రహం వీక్షించినప్పుడు చాలా వరకు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది తులారాశి వారు. అది ఏదైనా విదేశ ప్రయత్నం అవచ్చు. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, సంతాన యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయినా, అలాగే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న కంపల్సరిగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు వివాహం అన్నా నిశ్చయం అవుతుంది, ఉద్యోగం అన్నా కన్ఫర్మ్ అవుతుంది. ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే సంతానం కొరకు ఆశించే వారికి కూడా కొంతవరకు అటువంటి శుభవార్తలు ఈ సమయంలో వినే అవకాశం ఉంది. అంటే ఒక 2 శుభగ్రహాలు, శుక్రుడు, గురువు లాంటి శుభగ్రహాలు 2 కూడా ఈ తులారాశిని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఈ రోజు పొందడం జరుగుతుంటుంది. ఏదో ఒక శుభం, ఏదో ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శని భగవానుడు ఎలాగా 6వ స్థానంలో చాలా కాలంగా ఉండడం వల్ల నిరుద్యోగులకి చాలా వరకు ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు కుజగ్రహం కూడా 6వ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా వృత్తిపరంగా కొంత సంఘర్షణ, మీ కింద పని చేస్తున్న వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా కూడా అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ కింద పని చేయడానికి కొత్త స్టాఫ్ను కూడా మీరు రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధగ్రహం కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది మీ కింద పనిచేసే ఉద్యోగులు, మీ సహ ఉద్యోగులు మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. మీరు ఒక పరిశ్రమ నిర్వహిస్తున్నా, ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా కొంతమంది ఉద్యోగుల్ని వారి యొక్క జీతాలు వగైరా సెటిల్మెంట్ చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించడం కూడా జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తుంటే కొన్ని లెక్కల్లో పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. బట్ ఏవైనా ఇవన్నీ కూడా కల్పితమైన, ఇతరులు చేసిందైనా మీరు దానికి సంజాయిషి ఇచ్చుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు క్యాష్ బ్యాలెన్స్, లెక్కలు వగైరా చూసుకుంటే మంచిది. చిన్న పొరపాటు జరిగినా అది చాలా వరకు మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ వ్యవహార శైలి, మీ యొక్క జీవన విధానం, మెయింటెనెన్స్ కూడా ఎదుటి వారికి అనుమానం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అన్నది ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఏదైనా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఏదో విధంగా ఈజీ మనీకి టెంప్ట్ చేస్తూ ఉంటాడు. కొన్ని కొత్త ఆలోచనలు మనసుని కలవరి పెడతా ఉంటాయి. బట్ ఏదైనా బాగా ఆత్మీయుల్ని ఈ సమయంలో దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు
చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదన్నా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడడం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.